హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి వేతనాలపైన ఇటు తల్లిదండ్రులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ నిర్ణయంతో చాలామంది హృదయాలను అయితే గెలిచారనే విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, నిర్ణయాలు తీసుకోవడంతో ఇవన్నీ కూడా ఇటు ప్రజల జీవితాలపైన ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంటాయి. ఒక మంచి నిర్ణయం వారి మంచి నడవడికని వారి జీవితాలపైన ప్రభావాన్ని అయితే చూపిస్తాయి, సమాజానికి కూడా మేలు చేస్తాయి. ఈ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఒక గేమ్ చేంజర్గా కూడా చెప్తున్నారనమాట. ఇంతకు ఆ నిర్ణయం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరిపైన ప్రభావం చూపుతుంది ఏంటి అనేది, ఎవరికి మేలు జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సోమవారం కూడా మనకు ఏం చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కలెక్టర్లో గ్రీవెన్స్ డే అనేది నిర్వహిస్తారు. సో ఇందులో వచ్చేసి ఆయా సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. ఇందులో వచ్చేసి ఉద్యోగులపైన తల్లిదండ్రులపైన ఏ రకంగా ప్రభావం చూపుతుంది ఏంటంటే ఆ సమస్యలు అధికారులు చెప్పుకుంటారు. ఇందులో చాలా ఎక్కువ మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులకే ఎక్కువ వస్తుందట. సో ఇందులో ఈ ఫిర్యాదుల్లో కూడా వృద్ధ తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు, మందులు, ఇతరత్ర ఖర్చులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి చూడడం లేదు, సూటిపోటి మాటలు అంటున్నారని ఈ రకంగా చెప్తూ ఉంటారు. అయితే పైగా వారిని వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. ఎక్కువ శాతంగా ఇందులో ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగిందనమాట. ఇక మరి ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అయితే వచ్చాయన్నమాట, కీలక నిర్ణయం తీసుకున్నారనమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులై ఎవరైతే ఉంటారో వారి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించడం జరిగింది. సో ఇక దాంతోపాటు వారు ఏ డిపార్ట్మెంట్లో ఎంత శాలరీ పొందుతున్నారు, వారి వేతనాల్లో 15% అనేది తల్లిదండ్రుల ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. సో 100 రూపాయలు వస్తే 15 రూపాయలు ఏ రకంగా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందో, మీరు ఎంత సంపాదిస్తున్నారో దాంట్లో నుంచి 15% అనేది తల్లిదండ్రుల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల ఇక నుంచి అయినా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారని చెప్పేసి ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు అయితే స్వాగతిస్తున్నారు. లేట్ అయినా కూడా పిల్లల్లో కూడా మార్పు వస్తుందని, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలపైన వ్యతిరేకంగా చెప్పడం అంటే పట్టించుకోకపోవడం వల్ల ఇలా చెప్తున్నామని చెప్పేసి. సో కనీస అవసరాల నిమిత్తం ఇంకా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కుటుంబాలలో తల్లిదండ్రులకైతే పెన్షన్ రాదు కాబట్టి వారు పట్టించుకోకపోతే ఇక వృద్ధాశ్రమాల చుట్టూ ఇక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కలెక్టర్లకు అయితే ఫిర్యాదులు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇకనైనా మారుతారని చెప్పేసి. సో మొత్తం మీద ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో 15% తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్తుందనే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకంగా అయితే చెప్పడం జరిగిందనమాట. దీనిపైన అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుంటే ఏదైతే కొంతమంది మాత్రం ఈ 15% ఏదైతే వివిధ రకాల రాజకీయ పార్టీలు కావచ్చు కోత ఏమో కానీ ఇబ్బంది పెట్టే అంటున్న విధంగా చర్యలు అనేది ఉంటున్నాయనే విధంగా అయితే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక ఇది మొత్తానికైతే కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది ఈ రకంగా అయితే ఉన్నారన్నమాట. సో మొత్తం మీద అయితే తల్లిదండ్రులకు కాస్త ఊరట ఇచ్చే విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం వల్ల మార్పు అనేది ఉండబోతుందని చెప్పేసి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి. ఇవన్నీ త్వరలోనే అమలు కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.